9 నెలల బేబీకి పొట్టలో నులుపురుగుల సమస్య అనేది ఉండొచ్చా? ఉండొచ్చండి. ఎప్పుడైతే తల్లి గోరుముద్దలు తినిపియడం స్టార్ట్ చేస్తదో, పొరపాటున తల్లి గోర్లలో గాని, ఆ నులుపురుగులకు సంబంధించిన గుడ్లు గాని ఏమైనా ఉంటే పొట్ట లోపలికి వెళ్ళి, ఆ గుడ్లు అనేది పిగిలి, ఆ నులుపురుగుల్లాగా అయ్యి, పొట్ట ఇంటెస్టైన్స్ ఆ పేగులకనేది అతుక్కోవడం అనేది జరుగుతది. చిన్న పిల్లలు వెళ్ళి మట్టిలో ఆడుకోవడం ద్వారా ఆ హుక్ వార్మ్స్ అంటామండి. ఆ నులుపురుగుల యొక్క గుడ్లు చేతిలో చేరి ఎప్పుడైతే తింటాదో అప్పుడు రావచ్చు. ఉత్తి కాళ్ళతో బయట నడుస్తూ ఉంటే ఆ నులుపురుగులనేవి బయట తిరుగుతూ ఉంటాయి. సో, అవి కాళ్ళ సందుల్లో నుంచి, వేళ్ళ సందుల్లో నుంచి ఎంటర్ అయిపోయి బాడీలోకి ఎంటర్ అయితాయి. ఈ నులుపురుగుల వల్ల సమస్య ఏంది అంటే ఇంటెస్టైన్స్ అంటే పేగులకనేది అతుక్కొని కంటిన్యూగా బ్లీడింగ్ అయ్యేలా చేస్తుంది. దీనివల్ల రక్తహీనత అనేది రావచ్చు. దీంతో పాటు ఈ నులుపురుగులు అక్కడ ఉండడం వల్ల ఏదైతే ఫుడ్ తింటామో అది సరిగా అబ్జార్బ్ అంటే వంట పట్టకుండా, సో ఆ మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్ అవన్నీ సరిగా అబ్జార్బ్ కాకుండా బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది. సో బేబీ అనేది వెయిట్ పెరగకపోవచ్చు. ఈ నులుపురుగులు అనేది ఎక్కువ అయిపోవడం వల్ల పొట్టలో, సో ఆ పేగులు అనేది మెలిపడిపోయి కొన్నిసార్లు అబ్స్ట్రక్షన్ అనేది జరిగి కొన్నిసార్లు సర్జరీ అవసరం కూడా రావచ్చు. దీంతోపాటు ఈ నులుపురుగులు ఎక్కువ ఉండే వాళ్ళల్లో అర్టికేరియా అంటే బాడీ మీద ఏం తిన్నా కానీ ర్యాషెస్ అనేది వచ్చి, సో ఆ ర్యాషెస్ అనేది అర్టికేరియా అంటాం దీన్ని. సో ర్యాషెస్ అనేది రావచ్చు. సో ఎన్ని ప్రాబ్లం ఉన్న నులుపురుగుల్ని ఎట్లా వదిలించుకోవచ్చు అంటే ఆల్బెండజోల్ సిరప్ మీ దగ్గరలోని ఆశా వర్కర్ లేకపోతే మీ దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మీ డాక్టర్ ఆల్బెండజోల్ అనే సిరప్ ఇస్తారు. అది తాగిపోయడం వల్ల ఈ నులుపురుగులు అనేది ట్రీట్ చేసుకోవచ్చు.